చట్టం అడుగుతున్నారు. సో మందకృష్ణ వ్యాఖ్యలపైన మీ రియాక్షన్ ఏంటి? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ ఇరు వర్గాలది తప్పుగా అనిపిస్తా ఉందండి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందకృష్ణ గారు కూడా నిజానికి సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అర్చకత్వం గురించి, అర్చకత్వపు హక్కుల గురించి ప్రస్తుత ప్రసంగం చేశారని నాకు అనిపించింది. ఆ టాపిక్ అక్కడ అవసరం లేదు, అదే ఆ వేదిక దానికి అప్రోప్రియేట్ కాదు. అయితే ఒకవేళ ఆయన చేసిన వ్యాఖ్యల్ని డిఫెండ్ చేసుకోవాలి, లేకపోతే వాటి మీద కౌంటర్ ఇవ్వాలి అని బ్రాహ్మణ సంఘాలు అనుకుని ఉంటే కూడా వాళ్ళు మరో రూపేణ ఇవ్వాల్సి ఉండొచ్చు. కానీ అక్కడ వాళ్ళు కూడా కొన్ని అప్రస్తుత వ్యాఖ్యానాలు చేశారని మాకు అనిపించింది. మొదటిగా ఇక్కడ మందకృష్ణ గారి వ్యాఖ్యల్ని చూద్దామండి. మందకృష్ణ గారు మాట్లాడిన దానిలో ఆయన ఏమంటారంటే బ్రాహ్మణులకి ఇదేమన్నా పేటెంట్ హక్కు, బ్రాహ్మణులే అర్చకులుగా ఉండాలా అని చెప్పేసి అన్నారు. మేబీ మందకృష్ణ గారి పక్కన చుట్టూ ఎప్పుడు కూడా అంటే హిందుత్వ భావజాలం కలిగిన వాళ్ళు, హిందుత్వవాదులు ఎవరు లేకపోవటం వల్ల ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. దానివల్ల ఆయన మాటలు అని ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజున అర్చకత్వ శిక్షణలో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు అర్చకులుగా సొంతంగా కొన్ని దేవాలయాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు అడిగేది ఎట్లా ఉంటుందంటే అర్చకత్వం అనగానే తిరుమలలో చేస్తేనే అర్చకత్వం, శ్రీశైలంలో చేస్తేనే అర్చకత్వం అన్నట్టుగా అనుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క నిర్దిష్టమైన ఆగమం ఉంటుంది. ఆగమం పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళే అక్కడ అర్చకత్వం చేయడానికి యోగ్యులుగా ఉంటారు. ఈ రోజున బ్రాహ్మణుడే కదా అని చెప్పేసి శ్రీశైలంలో పనిచేసే అర్చకుడు వెళ్లి తిరుమల గర్భాలయంలో పనిచేయడానికి లేదు. అలాగే తిరుమల లాంటి ప్రసిద్ధ క్షేత్రంలో పనిచేస్తున్నాడు కదా బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆయన్ని తీసుకెళ్లి శ్రీశైలం గర్భాలయంలో అర్చకుడిగా పెట్టే పరిస్థితి లేదు. అలాగే కొన్ని తరహాలు గ్రామ దేవతలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొన్ని ఆలయాలు కావచ్చు. ఇప్పుడు మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది, విష్ణుమూర్తి ఆలయం. అది మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అచ్చగా మాలాదాసరులు ఉంటారు కదా, వాళ్ళే అర్చకులుగా ఉంటారు. మరి ఇటువంటి వ్యవస్థలు కూడా నడుస్తా ఉన్నాయి. ఎందుకు మా ఊర్లో గంగనమ్మ తల్లి గుడిలో రజకులు అర్చకులుగా ఉన్నారు. సో ఇక్కడ అన్ని రకాలకు సంబంధించి కులాలకు సంబంధించిన వాళ్ళు అర్చకత్వం చేయటానికి చేస్తున్నారు. దానికి తగ్గ దేవాలయం మీరు విన్నారా? ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఏమన్నారంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇన్ని వర్గాల్లో నుంచి భక్తులుంటే అక్కడ బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు అర్చకత్వం చేయాలి, వేరే వాళ్ళు ఎందుకు చేయొద్దు అని అడగడం క్వశ్చన్ చేస్తున్నారు. అదే దాంట్లో వస్తున్నానండి. ఇక్కడ ఎన్ని వర్గాల నుంచి భక్తులు ఉన్నారు, మరి అన్ని వర్గాల వారు ఇంతకాలం ఎందుకు డిమాండ్ చేయట్లా మాకు అర్చకత్వం కావాలి అని? ఎందుకంటే అర్చకత్వం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అదేదో వృత్తి అనుకుంటున్నారు. వృత్తి కాదండి. ఈ రోజున ఒక బిడ్డ పుట్టంగానే వాడికి 6వ ఏటో 8వ ఏటో ఉపనయన సంస్కారం చేయించి వేద పాఠశాలలో వేసి చిన్నప్పటి నుంచి లౌకిక విద్యలన్నీ పక్కన పెట్టించేసి వాళ్ళతో వేదం చెప్పిస్తారు, వేదం నేర్పిస్తారు వాళ్ళకి. అర్చకత్వం చేయాలంటే మధ్యలో వచ్చేసి తీసుకుంటే కదా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో నియమ నిష్టలు అన్ని ఉంటాయి. అవన్నీ పాటిస్తూ వాళ్ళు ఈ రోజు చక్కగా నేను గానీ మన శ్యామ్ గానీ మేమందరం చక్కగా టీ షర్ట్లు జీన్స్ వేసుకుని తిరుగుతూ ఉన్నాం, క్రాఫ్ట్ హెయిర్ వేసుకుని తిరుగుతూ ఉన్నాము, చక్కగా నచ్చిన ఆహారం తీసుకుంటున్నాం. కానీ అర్చకత్వం కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి భగవంతుడికి వాళ్ళు డెడికేట్ చేసుకుని ఉంటారు. వాళ్ళు బయట ఏ ఆహారం పడితే ఆహారం తినడానికి ఉండదు, ఎటువంటి వస్త్రధారణ పడితే అది వేసుకోవడానికి ఉండదు. ఇంత మోడర్న్ డేస్ లో ఉంటూ మోడర్న్ డ్రెస్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే మనం వాళ్ళు ఇప్పుడు కూడా చెక్క పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళే సిగ్గుపడట్లా, దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేకపోతే మందకృష్ణ చెప్తున్న వర్గాలు అలా ప్రయత్నించే అంత కఠినంగా ఉండవని అంటున్నారా మీరు? ఉండవని అనట్లేదండి, వీళ్ళు అలా ఉంటారు. అలా ఉండటానికి ఎవరైనా సిద్ధపడితే ప్రతి సంవత్సరం టీటీడీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎవరైనా సరే ఈ వేద పాఠశాలలో చేరాలి అనుకుంటే 5వ ఏటో 6వ ఏటో ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చి చేరొచ్చు. అలాగే ఆ పిల్లలకి బ్రాహ్మణులే ఉండాలని రూల్ కూడా లేదు. కావాలంటే టీటీడీ నోటిఫికేషన్స్ చూడండి, మేబీ మన శ్యామ్ కూడా చూసే ఉండొచ్చు నోటిఫికేషన్స్. టీటీడీ నోటిఫికేషన్స్ చూడండి, ఏ కులానికైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళు కూడా వచ్చి చేరొచ్చు. అక్కడ ఎటువంటి కట్టడేం లేదు. అండ్ ఇంకోటి బ్రాహ్మణు మమ దేవత అనే మంత్రాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా చెప్తున్నారు. నిజానికి అక్కడ ఏముంది, దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణు మమ దేవత అన్నారు. ఇక్కడ అనగానే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము అని చెప్తున్నారు. ఒకసారి ఎవరైతే అందరూ దూషించే మనుస్మృతి ఉందో ఆ మనుస్మృతి ఏం చెప్తుంది, బ్రహ్మణి జానాని ఇది బ్రాహ్మణ, అంటే ఎవరైతే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటారో అటువంటి వాడే